ఓం శాంతి 17/7/2024 మధురమైన పిల్లలు, ఈ శరీరాన్ని చూడకుండా ఆత్మనే చూడండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మతోనే మాట్లాడండి. ఈ అవస్థను తయారు చేసుకోవాలి. ఇదే ఉన్నతమైన గమ్యము. ప్రశ్న: పిల్లలైన మీరు తండ్రితో పాటు పైకి ఇంటికి ఎప్పుడు వెళ్తారు? జవాబు: ఎప్పుడైతే అపవిత్రత అంశమాత్రము కూడా ఉండదో అప్పుడు వెళ్తారు. ఏ విధంగా తండ్రి పవిత్రమైన వారో అలా పిల్లలైన మీరు కూడా ఎప్పుడైతే పవిత్రంగా అవుతారో అప్పుడు పైకి వెళ్ళగలుగుతారు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి సమ్ముఖంలో ఉన్నారు. జ్ఞానసాగరుని ద్వారా జ్ఞానాన్ని వింటూ వింటూ ఎప్పుడైతే నిండుగా అవుతారో, తండ్రిని జ్ఞానంలో ఖాళీ చేసేస్తారో అప్పుడు వారు కూడా శాంతమైపోతారు. మరియు పిల్లలైన మీరు కూడా శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. అక్కడ జ్ఞానం చిందడం ఆగిపోతుంది. సర్వస్వము ఇచ్చేశాక ఇక వారి పాత్ర సైలెన్స్ పాత్రే. ఓం శాంతి. శివ భగవాన్ వాచ. శివ భగవాన్ వాచ అన్నప్పుడు ఒక్క శివుడే భగవంతుడు లేక పరంపిత అని అర్థం చేసుకోవాలి. వారినే పిల్లలైన మీరు లేక ఆత్మలు స్మృతి చేస్తారు. రచయితైన తండ్రి ద్వారా పరిచయమైతే లభించింది. నంబర్వార్ పురుషార్థానుసారంగానే స్మృతి చేస్తూ ఉంటారు. అందరూ ఏకరసంగా స్మృతి చెయ్యరు. ఇది చాలా సూక్ష్మమైన విషయము. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఇతరులను కూడా ఆత్మగా భావించాలి. ఈ అవస్థను తయారు చేసుకోవడానికి సమయం పడుతుంది. ఆ మనుషులకైతే ఏమీ తెలియదు. ఏమీ తెలియని కారణంగా సర్వవ్యాపి అని అనేస్తారు. ఏ విధంగా పిల్లలైన మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తారో, తండ్రిని స్మృతి చేస్తారో అలా ఇంకెవ్వరూ స్మృతి చేయలేకపోతారు. ఏ ఆత్మ యొక్క యోగము తండ్రితో జోడింపబడి లేదు. ఈ విషయాలు చాలా గుహ్యమైనవి, సూక్ష్మమైనవి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. మనమంతా పరస్పరం సోదరులము అని అంటారు కూడా. కావున ఆత్మనే చూడాలి, శరీరాన్ని చూడకూడదు. ఇది చాలా పెద్ద గమ్యము. తండ్రిని ఎప్పుడూ స్మృతి చెయ్యని వారు కూడా ఎందరో ఉన్నారు. ఆత్మ పైన మురికి పట్టి ఉంది. ముఖ్యంగా ఇది ఆత్మ విషయమే. సతో ప్రధానంగా ఉన్న ఆత్మే ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యింది. ఈ జ్ఞానం ఆత్మలో ఉంది. జ్ఞానసాగరుడు పరమాత్మే. మీరు స్వయాన్ని జ్ఞానసాగరునిగా పిలుచుకోరు. మేము బాబా నుండి పూర్తి జ్ఞానం తీసుకోవాలి అని మీకు తెలుసు. వారు తమ వద్ద ఉంచుకుని ఏం చేస్తారు? అవినాశీ జ్ఞానరత్నాల ధనాన్నైతే పిల్లలకు ఇవ్వాల్సిందే. పిల్లలు నంబర్వార్ పురుషార్థానుసారంగా వాటిని తీసుకుంటారు. ఎవరైతే ఎక్కువ తీసుకుంటారో వారే మంచి సేవ చేయగలుగుతారు. బాబాను జ్ఞానసాగరుడంటారు. వారు కూడా ఆత్మే. అలాగే మీరు కూడా ఆత్మలే. ఆత్మలైన మీరు మొత్తం జ్ఞానమంతటినీ తీసుకుంటారు. ఏ విధంగా వారు సదా పవిత్రంగా ఉంటారో అలా మీరు కూడా సదా పవిత్రంగా అవుతారు. మళ్ళీ ఎప్పుడైతే అపవిత్రత అంశమాత్రం కూడా ఉండదో అప్పుడిక పైకి వెళ్ళిపోతారు. తండ్రి స్మృతి యాత్ర అనే యుక్తిని నేర్పిస్తారు. రోజంతా స్మృతి నిలవదని కూడా మీకు తెలుసు. ఇక్కడ పిల్లలైన మీకు తండ్రి సమ్ముఖంగా కూర్చుని అర్థం చేయిస్తారు. ఇతర పిల్లలు సమ్ముఖంగా వినరు. వారు మురళిని చదువుకుంటారు. ఇక్కడ మీరు సమ్ముఖంగా ఉన్నారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి మరియు జ్ఞానాన్ని కూడా ధారణ చేయండి. మనం తండ్రి వలె సంపూర్ణ జ్ఞానసాగర్లుగా అవ్వాలి. పూర్తి జ్ఞానాన్ని అర్థం చేసుకున్నట్లయితే అది తండ్రిని జ్ఞానంలో ఖాళీ చేసినట్లే. అప్పుడు వారు ఇక శాంతమైపోతారు. అలాగని వారి లోపల జ్ఞానం చిందుతూ ఉంటుంది అని కాదు.
అంతటినీ ఇచ్చేశాక ఇక వారికి సైలెన్స్ యొక్క పాత్రే ఉంటుంది. మీరు సైలెన్స్లో ఉన్నప్పుడు జ్ఞానం చిందదు. ఆత్మ సంస్కారాలను తీసుకువెళ్తుందని కూడా తండ్రి అర్థం చేయించారు. ఎవరైనా సన్యాసి ఆత్మ మళ్లీ జన్మిస్తే బాల్యంలోనే వారికి శాస్త్రాలు కంఠస్థమైపోతాయి. ఆ తర్వాత వారి పేరు ఎంతో ప్రఖ్యాతం అవుతుంది. ఇప్పుడు మీరు కొత్త ప్రపంచంలోకి వెళ్లేందుకు వచ్చారు. అక్కడకు జ్ఞాన సంస్కారాలను తీసుకురాలేరు. ఆ సంస్కారాలు మర్జ్ అయిపోతాయి. ఇకపోతే ఆత్మ నంబర్వార్ పురుషార్థానుసారంగా తన సీట్ తీసుకుంటుంది. ఆ తర్వాత మీ శరీరాలకు పేర్లుంటాయి. శివబాబా అయితే నిరాకారుడు. నేను ఈ ఇంద్రియాలను అద్దెకు తీసుకుంటాను అని వారంటారు. వారు కేవలం వినిపించేందుకే వస్తారు. వారు ఎవరి జ్ఞానాన్ని వినరు. ఎందుకంటే వారు స్వయం జ్ఞానసాగరుడు కదా. కేవలం నోటి ద్వారానే వారు ముఖ్యమైన పని చేస్తారు. వారు అందరికీ దారి తెలియజేసేందుకే వస్తారు. కావున వారు విని ఏం చేస్తారు? వారెల్లప్పుడూ ఇలా ఇలా చేయండి అని వినిపిస్తూనే ఉంటారు. మొత్తం వృక్షం యొక్క రహస్యాన్ని వినిపిస్తారు. కొత్త ప్రపంచమైతే చాలా చిన్నగా ఉంటుందని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఈ పాత ప్రపంచం ఎంత పెద్దది! మొత్తం ప్రపంచంలో ఎంత విద్యుత్తు ఉపయోగిస్తూ ఉంటారు. విద్యుత్తు ద్వారా ఏమేం జరుగుతూ ఉంటుంది. అక్కడైతే ప్రపంచము చిన్నగానే ఉంటుంది. అలాగే విద్యుత్తు కూడా కొద్దిగానే ఉంటుంది. అదొక చిన్న పల్లెటూర్లా ఉంటుంది. ఇప్పుడైతే ఎంత పెద్ద పెద్ద ఊర్లు ఉన్నాయి. అక్కడ అన్నీ ఉండవు. కొన్ని ముఖ్యమైన మంచి మార్గాలుంటాయి. పంచతత్వాలు కూడా అక్కడ సతోప్రధానంగా అయిపోతాయి. అవి ఎప్పుడూ చంచలమవ్వవు. దానిని సుఖధామం అంటారు. దాని పేరే స్వర్గం. మున్ముందు మీరు ఎంతగా దగ్గరగా వస్తూ ఉంటారో అంతగా వృద్ధి చెందుతూ ఉంటారు. తండ్రి కూడా సాక్షాత్కారం చేయిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆ సమయంలో యుద్ధంలో కూడా సైన్యం లేక విమానాలు మొదలైన వాటి అవసరం ఉండదు. మేమిక్కడ కూర్చునే అందర్నీ అంతం చేయగలము అని వారంటారు. అప్పుడిక ఈ ఏరోప్లేన్లు మొదలైనవేమైనా ఉపయోగపడతాయా? ఇక చంద్రుడు మొదలైన చోట్లకు ప్లాట్లు మొదలైన వాటిని చూసేందుకు కూడా వెళ్లరు. ఇదంతా అనవసరమైన విజ్ఞాన గర్వము. ఎంతగా షో చేస్తున్నారు. జ్ఞానంలో ఎంతటి సైలెన్స్ ఉంది. దీనిని ఈశ్వరీయ కానుక అంటారు. సైన్స్లో అంతా హంగామాయే హంగామా ఉంటుంది. వారికసలు శాంతి గురించి తెలియనే తెలియదు. విశ్వంలో శాంతి అయితే కొత్త ప్రపంచంలో ఉండేదని, అది సుఖధామమని మీకు తెలుసు. ఇప్పుడు అంతా దుఃఖము అశాంతియే ఉంది. మీరు శాంతిని కోరుకుంటున్నారు కదా. అసలెప్పుడు అశాంతి ఉండకూడదు అని అనుకుంటున్నారు కదా. అది కేవలం శాంతిధామం మరియు సుఖధామంలోనే ఉంటుంది అని కూడా అర్థం చేయించాలి. స్వర్గాన్నైతే అందరూ కోరుకుంటారు. భారతవాసులే వైకుంఠాన్ని స్వర్గాన్ని తలుచుకుంటారు. ఇతర ధర్మాల వారు వైకుంఠాన్ని తలుచుకోరు. వారు కేవలం శాంతినే తలుచుకుంటారు. సుఖాన్నైతే వారు తలుచుకోలేరు. నియమం అలా లేదు. సుఖాన్నైతే మీరే తలుచుకుంటారు. కావుననే మమ్మల్ని దుఃఖం నుండి విముక్తులను చెయ్యండి అని పిలుస్తారు. ఆత్మలు వాస్తవానికి శాంతిధామ వాసులు. ఇది కూడా ఎవరికీ తెలియదు. మీరు తెలివి తక్కువ వారిగా ఉండేవారు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఎప్పటినుండి అలా అయ్యారు? 16 కళల నుండి 14, 12 కళల వారిగా అవుతూ ఉంటారు. అనగా తెలివి తక్కువ వారుగా అవుతూ ఉంటారు. ఇప్పుడైతే ఏ కళలు లేవు. స్త్రీలకు దుఃఖం ఎందుకుంది అని కాన్ఫరెన్స్లు చేస్తూ ఉంటారు. అరే, దుఃఖమైతే మొత్తం ప్రపంచమంతట్లోనూ ఉంది. అపారమైన దుఃఖం ఉంది. ఇప్పుడు విశ్వంలో శాంతి ఎలా ఏర్పడగలదు? ఇప్పుడైతే లెక్కలేనన్ని ధర్మాలున్నాయి. మొత్తం విశ్వమంతటిలో శాంతి అనేది ఇప్పుడు ఏర్పడదు. సుఖం గురించైతే
తెలియనే తెలియదు. ఈ ప్రపంచంలో అనేక రకాల దుఃఖాలున్నాయని, అశాంతి ఉందని కుమార్తెలైన మీరు కూర్చుని అర్థం చేయిస్తారు. ఎక్కడి నుండైతే ఆత్మలమైన మనం వచ్చామో అది శాంతిధామము. మరియు ఎక్కడైతే ఈ ఆది సనాతన దేవీదేవత ధర్మం ఉండేదో అది సుఖధామము. ఆది సనాతన హిందూ ధర్మమని అనరు. ఆది అనగా ప్రాచీనమైనది. అది సత్యుగంలో ఉండేది. ఆ సమయంలో అందరూ పవిత్రంగా ఉండేవారు. అది నిర్వికారి ప్రపంచము. అక్కడ వికారము అన్న మాటే లేదు. తేడా ఉంది కదా. మొట్టమొదటైతే నిర్వికారితనం కావాలి. కావుననే తండ్రి అంటారు, మధురాతి మధురమైన పిల్లలు, కామంపై విజయాన్ని పొందండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పుడు ఆత్మ అపవిత్రంగా ఉంది. ఆత్మలో మాలిన్యం కలిసింది. అందుకే నగ అనగా శరీరం కూడా అలా తయారైంది. ఆత్మ పవిత్రంగా అయితే నగ కూడా పవిత్రంగా ఉంటుంది. దానినే నిర్వికారి ప్రపంచం అంటారు. మర్రి వృక్షం ఉదాహరణ కూడా మీరు ఇవ్వచ్చు. మొత్తం వృక్షమంతా నిలబడి ఉంది, కాని కాండం లేదు. ఈ ఆది సనాతన దేవీదేవత ధర్మం లేదు. మిగిలినవన్నీ నిలబడి ఉన్నాయి. అందరూ అపవిత్రంగా ఉన్నారు. వీరిని మనుషులంటారు. వారు దేవతలు. నేను మనుషులను దేవతలుగా తయారు చేయడానికి వచ్చాను. 84 జన్మలు కూడా మనుషులే తీసుకుంటారు. తమో ప్రధానమైతే హిందువులని అంటారని మెట్ల చిత్రంలో చూపించాలి. వారిని దేవతలని అనలేరు, ఎందుకంటే పతితులుగా ఉన్నారు. డ్రామాలో ఈ రహస్యం ఉంది కదా. వాస్తవానికి హిందూ ధర్మం అంటూ ఏదీ లేదు. ఆది సనాతనమైన దేవీ దేవతలుగా మనమే ఉండేవారము. భారతే పవిత్రంగా ఉండేది, ఇప్పుడు అపవిత్రంగా ఉంది. కావున స్వయాన్ని హిందువులుగా పిలుచుకుంటారు. హిందూ ధర్మాన్నైతే ఎవ్వరూ స్థాపించలేదు. ఈ విషయాలను పిల్లలు బాగా ధారణ చేసి అర్థం చేయించాలి. ఈ రోజుల్లోనైతే అంతటి సమయాన్ని కూడా ఇవ్వరు. తక్కువలో తక్కువ అరగంట ఇస్తే ఈ పాయింట్లు వినిపించొచ్చు. పాయింట్లయితే ఎన్నో ఉన్నాయి. వాటి నుండి ముఖ్యమైనవి వినిపించడం జరుగుతుంది. చదువులో కూడా ఎంతెంతగా పై చదువులు చదువుతూ ఉంటారో అంతగా చిన్న చిన్న పాఠాలైన అక్షరాలు మొదలైనవి గుర్తుండవు. వాటిని మర్చిపోతారు. ఇప్పుడు మీ జ్ఞానం మారిపోయింది అని మీతో కూడా అంటారు. అరే, చదువులో పైకి వెళ్తూ ఉంటే మొదటి చదువును మర్చిపోతూ ఉంటారు కదా. తండ్రి కూడా మనకు నిత్యం కొత్త కొత్త విషయాలు వినిపిస్తారు. మొదట తేలికపాటి చదువు ఉండేది. ఇప్పుడు తండ్రి గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తూ ఉంటారు. వారు జ్ఞానసాగరుడు కదా. వినిపిస్తూ వినిపిస్తూ చివర్లో అల్లాను అర్థం చేసుకున్నా చాలు అని 2 మాటలు చెప్తారు. భగవంతుణ్ణి తెలుసుకున్నట్లయితే రాజ్యాధికారాన్ని కూడా తెలుసుకుంటారు. కేవలం అది అర్థం చేయించినా చాలు. ఎవరైతే ఎక్కువ జ్ఞానాన్ని ధారణ చేయలేరో వారు ఉన్నత పదవిని కూడా పొందలేరు. పాస్ విత్ ఆనర్లుగా అవ్వలేరు. వారు కర్మాతీత అవస్థను పొందలేరు. ఇందులో ఎంతగానో శ్రమించాలి. స్మృతిలో కూడా శ్రమ ఉంటుంది, అలాగే జ్ఞానాన్ని ధారణ చేయడంలో కూడా శ్రమ ఉంటుంది. ఈ 2 విషయాలలో అందరూ చురుకైన వారిగా అయిపోవడం అనేది కూడా జరగదు. రాజధాని స్థాపన అవుతుంది. అందరూ నరుని నుండి నారాయణునిగా ఎలా అవ్వగలరు? ఈ గీతా పాఠశాల యొక్క లక్ష్యం ఉద్దేశం అదే. ఇది ఆ గీతా జ్ఞానమే. అది కూడా ఎవరిస్తారు? ఇది మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. ఇప్పుడిది శ్మశాన వాటిక. ఇదే మళ్లీ స్వర్గంగా అవ్వనున్నది. ఇప్పుడు మీరు జ్ఞానచితిపై కూర్చుని పూజార్ల నుండి పూజ్యులుగా తప్పకుండా అవ్వాలి. సైన్స్ వారు కూడా ఎంత తెలివైన వారిగా అవుతూ ఉంటారు. ఇన్వెన్షన్లు కనుగొంటూ ఉంటారు. భారతవాసులు ప్రతి విషయం యొక్క తెలివితేటలను అక్కడి నుండి నేర్చుకుని వస్తారు. వారు కూడా చివర్లో వస్తారు, కాని ఇంత జ్ఞానాన్ని తీసుకోరు. మళ్ళీ అక్కడికి కూడా వచ్చి
ఈ ఇంజనీరింగ్ మొదలైన పనులే చేస్తారు. వారు రాజు రాణులుగానైతే అవ్వలేరు. రాజు రాణుల ముందు సేవలో ఉంటారు. అటువంటి ఇన్వెన్షన్లు కనుక్కుంటూ ఉంటారు. రాజు రాణులుగా అయ్యేది సుఖం కోసమే. అక్కడైతే అన్ని సుఖాలు లభించనున్నాయి. కావున పిల్లలు పూర్తి పురుషార్థం చేయాలి. పూర్తిగా పాస్ అయి కర్మాతీత అవస్థను పొందాలి. త్వరగా వెళ్ళిపోవాలి అనే ఆలోచన రాకూడదు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానం. తండ్రి చదివిస్తున్నారు. ఇది మనుషులను పరివర్తన చేసే మిషన్. బౌద్ధులు మరియు క్రిస్టియన్ల మిషన్ కూడా ఉంటుంది కదా. కృష్ణుడు మరియు క్రిస్టియన్ల రాశి కూడా కలుస్తుంది. వారి మధ్యన ఇచ్చిపుచ్చుకోవడాల సంబంధం కూడా ఎంతో ఉంది. ఎవరైతే ఇంతగా సహాయం చేస్తారో వారి భాష మొదలైన వాటిని వదిలేయడం కూడా ఒక రకమైన అవమానమే. వారైతే చివర్లోనే వస్తారు. వారు అంతెక్కువ సుఖాన్ని పొందరు, అంతెక్కువ దుఃఖాన్ని పొందరు. మొత్తం ఇన్వెన్షన్లన్నింటినీ వారే కనుక్కుంటారు. ఇక్కడ ప్రయత్నిస్తారు, కానీ అంత యాక్యురేట్గా తయారు చేయలేకపోతారు. విదేశీ వస్తువులు బావుంటాయి. వారు నిజాయితీగా తయారు చేస్తారు. ఇక్కడ నిజాయితీగా తయారు చేయరు. అపారమైన దుఃఖం ఉంది. అందరి దుఃఖాలను దూరం చేసేవారు ఒక్క తండ్రి తప్ప ఇంకే మానవ మాతృలు కాలేరు. విశ్వంలో శాంతి ఏర్పడాలని ఎన్ని కాన్ఫరెన్స్లు చేసినా ఎదురుదెబ్బలు తింటూనే ఉంటారు. కేవలం మాతల దుఃఖాల విషయమే కాదు, ఇక్కడైతే అనేక రకాల దుఃఖాలున్నాయి. మొత్తం ప్రపంచమంతటిలోనూ కొట్లాటలు దెబ్బలాటల విషయమే ఉంది. ఎందుకు కొరగాని విషయాలకు దెబ్బలాటలాడుకుంటారు? అక్కడైతే దుఃఖమనే విషయమే ఉండదు. ఈ లెక్కను కూడా తీయాలి. యుద్ధం ఎప్పుడైనా ప్రారంభం అవ్వచ్చు. భారత్లోకి రావణుడు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు మొట్టమొదట ఇంట్లో గొడవ ప్రారంభమవుతుంది. వేరువేరు అయిపోతారు. పరస్పరం కొట్లాడుకుని మరణిస్తారు. అప్పుడు బయటవారు వస్తారు. మొదట బ్రిటిష్ వారు లేరు. వారు తర్వాత వచ్చి మధ్యలో లంచం మొదలైనవి ఇచ్చి తమ రాజ్యాన్ని ఏర్పరచుకుంటారు. ఎంతగా రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. కొత్తవారెవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇది కొత్త జ్ఞానం కదా, ఇది మళ్లీ కనుమరుగైపోతుంది. తండ్రి జ్ఞానాన్ని ఇస్తారు, తర్వాత అది కనుమరుగైపోతుంది. ఇది ఒకటే చదువు. ఇది ఒకేసారి ఒకే తండ్రి ద్వారా లభిస్తుంది. మున్ముందు మీరిలా అవుతారు అని మీ అందరికీ సాక్షాత్కారాలవుతాయి. కాని ఆ సమయంలో ఏం చేయగలరు? ఉన్నతిని పొందలేరు. రిజల్ట్ వెలువడ్డాక ఇక ట్రాన్స్ఫర్ అయ్యే విషయమే ఉంటుంది. ఆ తర్వాత ఏడుస్తారు, రోదిస్తారు. మనం కొత్త ప్రపంచంలోకి ట్రాన్స్ఫర్ అయిపోతాము. త్వరగా నలువైపులా శబ్దం వ్యాపించాలి అని మీరు కష్టపడుతూ ఉంటారు. ఆ తర్వాత తమంతట తామే సెంటర్ల వద్దకు పరిగెడుతూ ఉంటారు. కానీ ఎంత ఆలస్యం అవుతూ ఉంటే అంతగా టూ లేట్ అవుతూ ఉంటారు. అప్పుడిక ఏమీ జమ అవ్వదు. ధనం యొక్క అవసరము ఉండదు. అర్థం చేయించేందుకు మీకు ఈ బ్యాడ్జ్ చాలు. ఈ బ్రహ్మయే విష్ణువుగా, విష్ణువే బ్రహ్మగా అవుతారు. ఈ బ్యాడ్జ్ ఎటువంటిదంటే ఇందులో అన్ని శాస్త్రాల సారము ఇమిడి ఉంది. బాబా బ్యాడ్జ్కు ఎంతో మహిమ చేస్తారు. మీ ఈ బ్యాడ్జ్ను అందరూ తమ కళ్లకు హత్తుకునే సమయం కూడా వస్తుంది. మన్మనాభవ. నన్ను స్మృతి చేసినట్లయితే మీరిలా అవుతారు అని ఇందులో ఉంది. మళ్లీ వీరే 84 జన్మలు తీసుకుంటారు. పునర్జన్మలు తీసుకొని వారు ఒక్క తండ్రే. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, స్మృతి యొక్క కృషి మరియు జ్ఞానధారణ ద్వారా కర్మాతీత అవస్థను పొందే పురుషార్థం చేయాలి. జ్ఞానసాగరుడి యొక్క సంపూర్ణ జ్ఞానాన్ని
స్వయంలో ధారణ చేయాలి. 2వ పాయింట్, ఆత్మలో ఏదైతే మాలిన్యం చేరిందో దానిని తొలగించుకుని సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి. కొంచెం కూడా అపవిత్రత యొక్క అంశం ఉండకూడదు. ఆత్మలమైన మనం పరస్పరం సోదరులము. ఈ అభ్యాసం చేయాలి. వరదానము: సమయం మరియు సంకల్పం రూపీ ఖజానాపై అటెన్షన్ పెట్టి జమా ఖాతాను పెంచుకునే పదమా పదం పతి భవ. ఖజానాలైతే ఎన్నో ఉన్నాయి, కానీ సమయం మరియు సంకల్పాలు, విశేషంగా ఈ 2 ఖజానాలపై అటెన్షన్ పెట్టండి. ప్రతి సమయము, సంకల్పము శ్రేష్టమైనదిగా మరియు శుభమైనదిగా ఉన్నట్లయితే జమా ఖాతా పెరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో 1 జమా చేసుకుంటే పదమాలు లభిస్తాయి. లెక్క ఉంది. 1కి 10 రెట్లుగా చేసి ఇచ్చే బ్యాంక్ ఇది. అందుకే ఏం జరిగినా కానీ, త్యాగం చేయాల్సి వచ్చినా, తపస్య చేయాల్సి వచ్చినా, నిర్మాణంగా అవ్వాల్సి వచ్చినా, ఏం జరిగినా కానీ ఈ 2 విషయాలపై అటెన్షన్ ఉన్నట్లయితే పదమా పదం పతులుగా అవుతారు. స్లోగన్: మనోబలంతో సేవ చేసినట్లయితే దాని ప్రారబ్ధం అనేక రెట్లు ఎక్కువగా లభిస్తుంది. ఓం శాంతి.